ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సాధారణంగా కంటి శుక్లాల ఆపరేషన్ తర్వాత రోగులు త్వరగా కోలుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా యాంటీబయోటిక్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాల వల్ల ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోందని హైదరాబాద్కు చెందిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి పరిశోధకులు వెల్లడించారు. ఈ నివేదిక ప్రముఖ జర్నల్ రెటీనాలో ప్రచురితమైంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీసేలా పరిణామం చెందుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఆపరేషన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లలో దాదాపు 90% కేసులు బహుళ ఔషధ నిరోధకత కలిగిన గ్రామ్ నెగటివ్ బాసిల్లీ అనే ప్రమాదకర బ్యాక్టీరియా వల్లే వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన రోగుల్లో 93% మంది కేవలం కాంతిని లేదా చేతి కదలికలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఈ సూపర్ బగ్ల ధాటికి దాదాపు 10 మందిలో ఒకరి కంటి చూపు పూర్తిగా క్షీణిస్తోంది. సాధారణంగా వాడే ఫ్లోరోక్వినోలోన్స్, అమినోగ్లైకోసైడ్స్ వంటి మందులు ఈ బ్యాక్టీరియాపై పనిచేయటం లేదు. ప్రస్తుతం కొలిస్టిన్ అనే యాంటీబయాటిక్ మాత్రమే కొంతవరకు ప్రభావం చూపుతోంది. ఇక కారణాలు ఏంటి అంటే, అడ్డగోలుగా మందులు వాడటం చాలా ప్రమాదం. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్ కంటి చుక్కల మందులను కొని వాడటం మరింత ముప్పు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇన్ఫెక్షన్లు రాకుండా వాడే యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాలు వాటిని తట్టుకునేలా రూపాంతరం చెందుతున్నాయి. కంటిలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా నిపుణులైన కంటి వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.